సో, ఐటీ వదిలేసారా ఇప్పుడు కంప్లీట్? కంప్లీట్ వదిలేసాను. హ్మ్. ఫ్యూ మంత్స్ అవుతుంది. హ్మ్. ఇంకా పబ్లిక్‌గా అంటే ఇంటర్వ్యూస్‌లో చెప్పాను గానీ, ఇంకా మా ఆడియన్స్‌కి ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. చేస్తాను తొందరలోనే. ఐటీ వదిలేసారనా? యాహ్! హ్మ్. అంటే ఆర్టిస్ట్‌గా కొంచెం బిజీ అయ్యాను. హ్మ్. కాంటెంట్ క్రియేషన్, ఆర్టిస్ట్‌గాను ఇవన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టమైపోయేది. హ్మ్. స్టార్టింగ్‌లో అన్నీ నేనే మేనేజ్ చేసుకునేవాడిననమాట. హ్మ్. రైటింగ్ గాని, కాంటెంట్ క్రియేషన్, యూట్యూబ్‌లో పోస్ట్ చేయటం, ఎడిట్ చేయటం, ప్రమోషన్స్ వస్తే ప్రమోషన్స్‌కి స్క్రిప్ట్ రాయటం, మళ్ళీ బయట కమర్షియల్స్‌కి చూసుకోవటము, ఆఫీస్ ఏమో నైట్ షిఫ్ట్ అనమాట. అది చేసుకునేవాడిని. హ్మ్. ఇంకా పోను పోను హెల్త్ మీద కొంచెం ఎఫెక్ట్ లాగా పడుతుంది. నిద్ర ఉండేది కాదు. ఐ హ్మ్. యూజ్డ్ టు సర్వైవ్ ఆన్ బ్లాక్ కాఫీ లిటరల్లీ. హ్మ్. ఇంకా ఒక పాయింట్‌లో ఎక్కడ స్టెప్ తీసుకోవాలి కదా! వెన్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రూట్‌ఫుల్ అన్నప్పుడు ఇంకా మానేశాననమాట. హ్మ్. అంటే ఐటీ చాలా సుఖమైన జాబు. అంటే టైమ్ ఆటిల్లో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కూడా ఈ టైం నుంచి ఈ టైం వరకు జాబ్ ఉంటది. అండ్ మీరు మేనేజర్ కాబట్టి మీకు పెద్ద వర్క్ ప్రెషర్ కూడా ఉండదు. మీరు వీడియోస్‌లో చెప్తున్నట్టే టీఎల్స్‌కి, టీమ్‌కి వాళ్ళకే ఎక్కువ ప్రెషర్ ఉంటది. ఉంటుంది. అంటే ఎవ్రీ పొజిషన్ హ్యాస్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రెషర్ అనమాట. హ్మ్. సో నాదెట్లా అంటే ఐఎమ్ ఇంటూ సప్లై చైన్ డొమైన్. హ్మ్. సో ఐటీ ఇదే ప్రొఫైల్ అంటే కంపెనీ. బట్ నా డొమైన్ వచ్చేసి సప్లై చైన్ అనమాట. మా కంపెనీ రిటైల్ అవుట్లెట్ చైన్స్ ఉంటాయి యూఎస్‌లో. హ్మ్. సో నాది ఏమైపోయిందంటే నేను ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ది పీపుల్. చుట్టూ ఉన్న జనాన్ని, ఎన్వైర్న్మెంట్‌ని నాకు బాగా మ వంట పట్టించుకోవడం అలవాటు. హ్మ్. నేను ఇండియన్ కంపెనీస్‌లోనూ చేశాను. అండ్ దెన్ ఈ యూఎస్ కంపెనీలో కూడా చేశాననమాట. హ్మ్. సో నేను వీడియోస్‌లో ఏదైతే చూపించానో వాస్ కంప్లీట్‌లీ మై ఎక్స్‌పీరియన్స్. ఓకే. కంప్లీట్‌లీ మై అంటే ఎక్స్‌పీరియన్స్. మీరు టీమ్‌కి చేసేదా? నే లేదంటే మీ మీ మిమ్మల్ని మీ నో. 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 మేనేజర్ చేసేదా? నేనొక ఎంప్లాయ్‌గా, ఒక టీమ్ మెంబర్‌గా ఫేస్ చేసింది. హ్మ్. అండ్ నేను మేనేజర్ అయిన తర్వాత ఎలా ఉన్నానో, టీమ్స్‌కి నాకు ఫేస్ అయిన ఎంప్లాయీస్ ఎలా ఉన్నారో, హ్మ్. అన్ని ఎక్స్‌పీరియన్సెస్ మిక్స్ చేసి చూపించాననమాట. హ్మ్. మేజర్‌లీ ఒక పర్సెంటేజ్ ఆఫ్ మేనేజర్స్ ఎలా ఉంటారో అది ఎక్కువ పిక్ చేసుకుంటాను నేను. హ్మ్. మేనేజర్‌కి ఏంటంటే, ఇప్పుడు టాప్ మేనేజ్మెంట్ నుంచి ఒక 100% ప్రెషర్ మేనేజర్‌కి ఇచ్చారనుకోండి. మేనేజర్ ఈస్ సపోజ్ టు గివ్ 50% ప్రెషర్. సో కొంతమంది ఏంటి 100 పాస్ చేస్తారు. హ్మ్. సో అది పాస్ చేస్తే ఎలా ఉంటది? పాస్ చేయకపోతే ఎలా ఉంటదని డిఫరెంట్ సినారియోస్ అనమాట. మరి ఆ వీడియోస్ చేస్తున్న టైంలో మీ కంపెనీ నుంచి మీకేమైనా ప్రెషర్ గాని, ఎందుకు చేస్తున్నారని కంప్లెయింట్స్ గాని రావడం జరిగిందా? ఆ విషయంలో కొంచెం లక్కీ నేను. నా మేనేజర్స్ పాపం చాలా ఫన్‌గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. హ్మ్. ఈవెన్ నా మేనేజర్ వచ్చి, నా హైయర్ మేనేజర్ వచ్చి, మన మీటింగ్ అవ్వంగానే నువ్వు వెళ్లి వీడియో చేసుకుంటున్నావు. యూ ఆర్ సపోజ్ టు పే రాయల్టీ టు మీ అంటారనమాట. హ్మ్. హ్మ్. సో దే వేర్ లైక్ జోవియల్. వాళ్ళు చాలా లైట్ హార్టెడ్‌గా తీసుకున్నారు. సో ఐ హాడ్ గుడ్ టైమ్. టైమ్ టు టైమ్ ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో తెలిసిందే. అవును. ఎప్పుడు ఈ మంత్ మీకు ఒక యూట్యూబ్ నుంచి ఒక 60,000 వస్తే నెక్స్ట్ మంత్ ఒక 2 lakhs రావచ్చు. ఒక్కొక్క మంత్ రాకపోవచ్చు. మీకు బాగుంటే వస్తే బాగోపోతే ఉండదు. అండ్ మీకు ఐటీలో వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కన్సిస్టెంట్ సాలరీ వస్తుంది. కన్సిస్టెంట్ సాలరీ వస్తుంది. ప్లస్ అదర్‌గా హెల్త్ ఇవన్నీ ఉంటాయి. ఏమన్నా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ జాబ్ వదిలేసుకొని కంప్లీట్‌గా దీంట్లో దిగిపోవడానికి రీజన్ ఏంటంటే మేనేజ్ చేసుకోవచ్చు కదా! ఇటు యూట్యూబ్, ఇటు ఐటీ జాబ్. అంటే ఒకటి ఎలా ఉండిందంటే, మీరన్నది కరెక్టే. యూట్యూబ్ కన్సిస్టెంట్‌గా రాదు. హ్మ్. కానీ ఇప్పుడు మీరు దాని మీద కాన్సంట్రేట్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ కన్సిస్టెన్సీ. అంటే ఏమంటారు, మీరు కన్సిస్టెంట్‌గా మీరు కాంటెంట్ క్రియేట్ చేసుకొని వేసుకోగలిగితే యూట్యూబ్ విల్ గివ్ యూ దట్ మంత్లీ థింగ్. దట్స్ వాట్ నాకు అర్థమైంది అది. నాకు చాలా డౌన్‌ఫాల్ ఉండింది. లాస్ట్ ఆబ్వియస్‌గా ఉంటది. అది ప్రతి అంటే యూట్యూబర్ ఫేస్ చేసే అది ఇష్యూ ఎలా అది. అంటే ఒక పాయింట్‌లో ఐ హ్యాడ్ కాంటెంట్, ఐ హ్యాడ్ ఎనర్జీ, ఐ హ్యాడ్ కన్సిస్టెన్సీ ఎవ్రీథింగ్. ఒక టైం వచ్చేటప్పటికి ఏమైందంటే ఆఫీస్‌కి వెళ్ళాల్సి వచ్చింది. లాక్‌డౌన్ అయిపోయింది. ఆఫీస్‌కి పిలిచారు. మూవీస్ షూట్స్ ఒక్కసారి నేను 2 మూవీస్ ప్యారలల్‌గా షూట్ చేశాను. ఒక వెబ్ సిరీస్ షూట్ చేశాను. సో ఆ ప్రాసెస్‌లో ఏమైందంటే కాంటెంట్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోయాం. సో ఒక లాంగ్ ఫార్మాట్‌కే మనకు డబ్బులొస్తాయి. షార్ట్‌కి రాదు. అవును. సో ఆ లాంగ్ ఫార్మాట్ చేయలేకపోయాను. షార్ట్స్ చేసేవాడిని. సో అక్కడ కొంచెం మళ్ళీ ఛానల్ కొంచెం డౌన్ అయింది. దెన్ మళ్ళీ ఏం చేశాను, నేను వెబ్ సిరీస్‌లు స్టార్ట్ చేశాను మా ఛానల్‌కి. ఒక వేరే యూట్యూబ్ ఛానల్ తోటి టైఅప్ అయ్యి పా ఒరిజినల్స్ అని వాళ్ళతోటి వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను. వెబ్ సిరీస్‌కి ఐ గాట్ మిక్స్డ్ రెస్పాన్స్. అంటే మరీ నెగెటివ్ అని కాదు. మాకొచ్చే యావరేజ్ వ్యూసే వచ్చాయి. ఇట్ డిడ్ంట్ టర్న్ ఔట్. ఐ ఓన్లీ ప్రొడ్యూస్డ్ అనమాట. దానికి కొంచెం బ్రాండింగ్ వచ్చినా కూడా ఇట్ డిడ్ంట్ గివ్ ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్. సరే అని మళ్ళీ ఏం చేశాను, ఈసారి ప్రాపర్‌గా కూర్చొని ఒక స్క్రిప్ట్ పట్టుకొని దాని మీద చేద్దాము. ఇది సక్సెస్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ది అదర్ దిస్ థింగ్. లేదా
ట్రెండ్కి తగ్గట్టుగా వి విల్ గో విత్ స్కెచ్ వీడియోస్ అని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇది పక్కన పెడితే కన్సిస్టెంట్గా మనీ వస్తాయా అంటే శాలరీకి ఈక్వల్ చేసి మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి బేసికల్గా. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ హియర్. ఐ మీన్ నాట్ బై ప్రమోటింగ్ ఎవ్రీథింగ్ అనుకోండి, బట్ మీరు ప్రాపర్గా చూస్ చేసుకుంటే దెర్ ఆర్ బ్రాండ్స్ హూ కమ్ టు యూ రెగ్యులర్లీ టు ప్రమోట్ దేర్ థింగ్స్. అండ్ యూట్యూబ్ నుంచి ఏమంటారు ఉడత సాయంగా అది వస్తుంటుంది అనమాట. సో మొత్తం ఇప్పుడు బ్రాండ్స్ మీద ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ మీదే కొంచెం ప్రాపర్ రెగ్యులర్ ఇన్కమ్ పుల్ చేస్తున్నాను. మూవీస్ చేస్తుంటాను అప్పుడప్పుడు. సో అవి ఈవెన్ అది కూడా కష్టమే. అంటే మేము ఎట్లా చేస్తామంటే లైక్ ఐ క్రియేటెడ్ అ యూనిక్ ఐడెంటిటీ ఫర్ అవర్ ప్రమోషన్స్ అనమాట. మేము మా కాన్సెప్ట్స్ ఎలా రాస్తామో సో ప్రమోషన్స్కి కూడా ఐ క్రియేట్ ఎ స్టోరీ, ఐ క్రియేట్ అ ప్రాపర్ యాడ్ థింగ్. ఇప్పుడు మన టీవీస్లో చూసినట్టుగా ప్రాపర్గా స్క్రిప్ట్ రాసి బ్రాండ్కి ఓకే అన్నాకే మేము ప్రమోట్ చేస్తుంటాం అనమాట. చాలా తక్కువ వాటికి అప్పట్లో నేను డైరెక్ట్ ప్రమోషన్ చేసామండి, లైక్ కెమెరా చూసి అలా చెప్పేవాడినాను. సో అదే చాలా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్స్ చూస్తే హీరో వస్తాడు, హీరోయిన్ ఉంటుంది, ఏదో మధ్యలో డ్యాన్స్ వీడియోలు ఇవి చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, మూవీ ప్రమోషన్స్ కానీ డబ్బులు చూస్తే రావు. చాలా తక్కువ మంది మీలాగా ఒక కాన్సెప్ట్ తీసుకుని దానికి కూడా ఒక స్ట్రగుల్ ఒక ఇది ఏముంది, మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసి మీరు చేయాల్సిన జస్ట్ ఒక వీడియో చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు అంత కేర్ తీసుకున్నారు ప్రతి ఎవ్రీ అంటే టు బి ఫ్రాంక్ నేను జెన్జీ కాదనుకోవచ్చు. ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుందాం, ఎవ్రీ వన్ ఈజ్ లైక్ మ్యాక్సిమం 22 to 28 లేదా 26 లేదా మ్యాక్స్ 29 మధ్యలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ థింకింగ్కి నా థింకింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ పాత్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు 1 million followers లేకపోయినా కూడా ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఆఫ్ దెమ్ రికగ్నైజ్ మీ. ఎక్కడికి వెళ్ళినా అందరు గుర్తుపడతారు. ఎర్లియర్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే గుర్తుపట్టేవాళ్ళు. నౌ మెనీ అ టైమ్స్ నేను హెల్త్ క్యాబ్ కానీ ఆటో వాళ్ళు కానీ చాలామంది యూట్యూబ్లో మీరు చూసామన్నా చాలా బాగుంటాయి, మీరు చేసిన పలానా ఫుడ్ బ్లాగ్ బాగుంది అని చెప్పేసి గుర్తుపడుతుంటారు. దిస్ ఇస్ ఆల్ హ్యాస్ కమ్ బై ఆర్ యూనిక్నెస్సే కదా. అది ప్రమోషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అండ్ ఆర్ ఎల్స్ కాన్సెప్ట్ వీడియోనే అవ్వచ్చు. నేను రాసుకోవడం బట్టే ఆ క్రియేటివిటీ బట్టే బయటకు వస్తుంది కాబట్టి మేము ఆ వేని వదలద్దు అనుకోవట్లేదు అనమాట. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ ఆర్ వెరీ టఫ్ యాక్చువల్లీ. మీకు తెలియదు కాదు, నాకు ఐ హ్యావ్ లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఆన్ మూవీ ప్రమోషన్స్ అనమాట. అంటే వాళ్ళ గోల వాళ్ళకు ఉంటుంది, అది మేనేజ్ చేస్తూ మనం వెళ్ళి ప్రమోట్ చేయాలంటే కొంచెం కష్టమే. అది చూసాను నేను రీసెంట్గా. అమ్మో నాకు ఐ హ్యావ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ జాబ్ బెస్ట్ అనిపించింది. అలా అని కాదు, అంటే ఐ డోంట్ సే రాంగ్ అని, కానీ వాళ్ళకుండే హడావిడి వాళ్ళకు ఉంటుంది, మనకి టైం తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇద్దరు నుంచున్నారు, హీరో డాన్స్ చేస్తారు అయిపోయింది అన్నట్టుగా, అంతకుమించి స్కోప్ కూడా ఉండదు అక్కడ పాపం. సో టైం ఉండదు, వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ చేయలేరు. సో అదేంటంటే చెయ్యాలి కాబట్టి ఒక టిక్ ఆఫ్ యాక్టివిటీ అంతే, పబ్లిక్లో తెలుస్తుంది. అది టైం ఉండి ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ విల్ బి అ రియలీ గుడ్ థింగ్. మేము ప్రేమలు మూవీ ప్రమోట్ చేశాను నేను, మమితా బైజు వాళ్ళందరూ వచ్చారు. సో దే గేవ్ అ గుడ్ టైమ్ ఫర్ అస్. వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు మాకు మంచి టైం ఇచ్చారు. ఐ రోట్ ద స్క్రిప్ట్, వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్. మాకు అది యూట్యూబ్లోనూ మంచి ఇది వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి రీచ్ వచ్చింది.